లంచగొండి అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ అధికారులు మరో అవినీతి అధికారిపై కేసు నమోదు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయం పరిధిలో సీనియర్ అసిస్టెంట్ అధికారిగా పనిచేసినటువంటి బూక్యా సోమ్లాను ఏసీబీ అధికారులు లంచం స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా స్వాధీనం పట్టుకున్నారు. మొత్తం 2,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి 1,500 రూపాయలు లంచం స్వీకరిస్తుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పి ఏసీబీ అధికారులు అయితే సమాచారం ఇస్తున్నారు. ఒక బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి లైసెన్స్ రెన్యువల్ జిరాక్స్ కాపీ కోసం సదరు బాధితుడు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఉన్నటువంటి ఆ అధికారిని సంప్రదిస్తాడు. అయితే ఆ అధికారి జిరాక్స్ కాపీ ఇచ్చేందుకు మొత్తం 2,000 రూపాయల లంచం డిమాండ్ చేస్తాడు. 1,500 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ విషయాన్ని సదరు బాధితుడు ఏసీబీ దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే రంగంలోకి దిగినటువంటి ఏసీబీ అధికారులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తన బృందంతో కలిసి ఆకస్మిక తనిఖీలు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బాధితుడి నుంచి లంచగొండి అధికారి రెడ్ హ్యాండెడ్గా లంచం స్వీకరిస్తుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసే ప్రయత్నం ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే చేస్తున్నారు. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తమ దూకుడునైతే కొనసాగిస్తారని చెప్పుకోవాలి. ఇప్పటికే 17కు పైగా కేసులు నమోదు చేశారు. 25 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు నిందితులను కూడా. దాదాపు చాలా పెద్ద మొత్తంలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి వేళ్ళూనుకున్న దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల్లో అధికారులపై కేసులు నమోదు చేశారు. వారిని రిమాండ్ కూడా తరలించారు. ప్రస్తుతం తాజాగా జిల్లా ఎక్సైజ్ ఆఫీస్కి సంబంధించినటువంటి కార్యాలయ అధికారిపై కూడా అటు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అతన్ని అదుపులోకి తీసుకోవడం, అతను లంచం స్వీకరిస్తుండగా సదరు నగదును కూడా ప్రస్తుతం స్వీకరించినటువంటి ఆ సిచ్యువేషన్ అంతా కూడా రికార్డ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రధానంగా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇటీవల పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు కూడా ఏసీబీ కల్పిస్తుంది. ఏ అధికారి ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ఏ ఒక్క అధికారి అయినా సరే లంచం అడిగినా స్వీకరించినా తమ దృష్టికి తీసుకురావాలని చెప్తున్నారు. కేవలం రిటర్న్ కంప్లైంటే కాదు, డిజిటల్గా కూడా తమకు ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఫిర్యాదు చేసినా సదరు కంప్లైంట్పై పూర్తి స్థాయిలో ఫిర్యాదు ఆధారంగా విచారణ చేస్తామని చెప్పి అయితే ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఈ రైడ్ ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం కార్యాలయంలో ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా ఎక్సైజ్ కార్యాలయంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేసినటువంటి బూక్యా సోమ్లాన్ ప్రస్తుతం అదుపులోకి తీసుకుంటున్నారు ఏసీబీ అధికారులు. ఇది యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.